మేఘనాథుడై వచ్చుచున్న మేఘారూఢుడా, రెండంచుల ఖడ్గమును నోట ధరించిన వాడా, మృత్యువునకు మృత్యులోకముకు అధికారి అయిన వాడా, యుగ యుగములో సజీవుడైన వాడా, ఏడు దీప స్తంభముల మధ్య సంచరించువాడా, మృతుడై మరలా బ్రతికిన వాడా, అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన వాడా, అపరంజని పోలిన పాదములు కలిగిన వాడా, దావీదు తనయా హోసన్నా, యూదుల రాజా యేసన్నా, యేసన్నా, యేసన్నా. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు నుండి మనము తపస్కాల సందేశములు అనే అంశాన్ని ధ్యానించుకుందామండి. ఇందులో మొదటి అంశంగా తపస్కాలము అనగా ఏమిటి, ఎందుకు దీన్ని తపస్కాలం అంటారు? మిమ్మల్ని ఎవరైనా అడిగారు అనుకోండి, ఏమని జవాబు చెప్తారు? తపస్సు అంటే ఋషులు చూడండి, మనం పూర్వకాలంలో వింటాం, తెలుగులో టీచర్ చెప్పేవాళ్ళు కదా, ఋషులు అడవులకు వెళ్ళి మరి దీక్షగా తపస్సు చేసేవాళ్ళు అని, మనుషులకి దూరంగా. ఎందుకొరకు? దేవుని యొక్క శక్తిని పొందడానికి, వాళ్ళ ఆత్మ దేవునితో అనుసంధానం, కనెక్ట్ కావడానికి అన్నమాట. అలాగే వాళ్ళ మనస్సు కూడా దేవునితో కనెక్ట్ కావడానికి. ఇప్పుడు మన ఆత్మ కూడా మన మనస్సు దేవునితో కనెక్ట్ చేసుకునే టైం అన్నమాట. అందుకనే నేను ఇవి రెండు తెచ్చానండి. ఇదేమో సెల్ ఫోను ఛార్జింగ్ పెడతాం కదా, ఇది ఛార్జర్ అన్నమాట. అప్పుడు ఈ సెల్ ఫోన్ని ఈ ఛార్జర్తో కనెక్ట్ చేసామన్నమాట. ఎందుకనంటే ఇందులో ఉన్న పవరు ఈ సెల్ ఫోన్లోకి వెళ్తుంది, తర్వాత 100% ఛార్జింగ్ అని చెప్పేసి వచ్చేస్తుంది అన్నమాట. లేకపోతే మనం ఛార్జర్ ద్వారా ప్లగ్కి కూడా కనెక్ట్ చేస్తాం కదండి, అప్పుడు ఆ పవరు సెల్లోకి వెళ్ళి ఫుల్ ఛార్జింగ్ అవుతుంది. ఇప్పుడు మన ఆత్మని మనస్సుని దేవుని యొక్క శక్తితో ఛార్జింగ్ చేసుకునే టైం అండి. దేవునితో, ఇది మనం అయితే ఇది దేవుడు అనుకోండి, దేవునితో కనెక్ట్ చేసుకోవాలి. ఈ లోకంతో ఏం చేయాలి? డిస్కనెక్ట్ చేయాలి అన్నమాట. ఈ లోకంలో ఏమేమి ఉన్నాయో తినాలి, త్రాగాలి, వ్యాపారాలు అన్నీ కూడా డిస్కనెక్ట్ అయిపోవాలన్నమాట. ఎక్కడ డిస్కనెక్ట్ కావాలంటే ఈ మనస్సులో ఈ లోక సంబంధమైన విచారాలు అన్నీ ప్రక్కన పెట్టాలండి. అలాగే హృదయంలో కూడా ఈ లోక సంబంధమైనవన్నీ కూడా పక్కన పెట్టాలన్నమాట. దీక్షగా ఎలా ఋషులు తపస్సు చేశారో దేవుని శక్తి పొందడానికి మనం కూడా అలాగే దేవుని శక్తిని పొందాలండి. ఎలా అంటే దేవుని యొక్క వాక్యమే ఒక శక్తి అన్నమాట. ఇది దేవుని శక్తి అంటాడు రోమా 1:16లో. వాక్యం, లాజరు వెలుపలికి రానగానే మరణించిన లాజరు బయటకు వచ్చేసాడు కదా, వెలుగు కలుగునుగాక అని దేవుడు అనగానే వెలుగు కలిగిందనమాట. భూమి మొక్కలు మొలిపించునుగాక అంటే మొక్కలు వచ్చేసాయి. అలాగే దేవుని యొక్క వాక్యంలో శక్తి ఉంది కాబట్టి, దేవుడు అంటే వాక్యం కనుక ఇప్పుడు మనం వాక్యంతో కనెక్ట్ చేసుకోవాలండి. అప్పుడు మనలోనికి శక్తి వస్తుంది. ఎజికేల్ 2:2 మీరు చదివితే ఎజికేల్ ఏమంటాడంటే, దేవుడు నాతో మాట్లాడుచుండగా నరపుత్రుడా నువ్వు లే అంటారనమాట. ఆయన నాతో మాట్లాడుచుండగా దేవుని యొక్క ఆత్మ నాలో ప్రవేశించింది. ఇది మీరు తెలుసుకోవాలని నా తపనండి. దేవుని ఆత్మ మనలోనికి ఎప్పుడు వస్తుందంటే మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతూ ఉండాలండి. అపోస్తల కార్యాలు 10:44లో కూడా పేతురు కొర్నేలి ఇంట్లో ఆయన సువార్తను బోధిస్తున్నాడు. యేసు ప్రభు గురించి బోధిస్తూ ఉన్నప్పుడు పరలోకం నుంచి పరిశుద్ధ ఆత్మ వాళ్ళందరి మీదకి దిగి వస్తుందండి. ఇంకా వేరే వేరే కూడా స్తుతి ఆరాధన చేస్తున్నప్పుడు దేవుని యొక్క శక్తిని పొందుతారు. అలాగే మరి దేవుని చిత్తం చేస్తున్నప్పుడు వస్తుందండి.
ఎలా దేవుని యొక్క అభిషేకం శక్తి వస్తుందంటే మనం ప్రతిరోజు వాక్యం ప్రకారం దాన్ని చదివి దాన్ని పాటిస్తున్నాం అనుకోండి, అప్పుడు మనకు అంత శక్తి వస్తుంది అన్నమాట. నేను ఒకసారి చెప్పాను కదా, మోషేని దేవుడు కొండ మీదకి రమ్మంటాడనమాట. మనం అది ధ్యానించుకుందాం రేపటి దినాన. నిర్గమకాండం 19, 20, తర్వాత 23, 24 అన్నమాట. ఈ 4 అధ్యాయాలు చదువుకోండి నిర్గమకాండంలో. మోషే కొండ మీదకి రానగానే కొండ పైన చాలా ఎత్తుగా ఉంటుందండి సినాయి పర్వతం. మోషే వయసు వచ్చేసి మరి 80 సంవత్సరాలు అనమాట. కొండ మీదకి రానగానే మోషే కొండ ఎక్కడం ప్రారంభిస్తాడనమాట. అప్పుడు ఎప్పుడైతే మోషే విధేయిస్తున్నాడో అప్పుడు కొండ ఎక్కడానికి కావాల్సిన శక్తిని దేవుడు ఆయనకి ఇస్తారనమాట. మనం ఎప్పుడైతే దేవుని మాటకి విధేయించడం ప్రారంభిస్తామో అప్పుడు దేవుడు మనకి ఆ విధేయతలో ఏ పని జరగాలో దాని శక్తిని ఇస్తారండి. ఇప్పుడు నేను ఇక్కడ సువార్త బోధించాలి, ఇంకా 2-3 దినాల క్రితం చాలా అలసిపోయినాను. అసలు ఒక్కటి చెప్పడానికి కూడా నాకు శక్తి లేదు. అలా అలసిపోయినా సరే, ప్రభా నువ్వు కదా పని చేసేది, నేను మాత్రం వెళ్ళి అలా నిలబడతాను కెమెరా ముందు, మీరే మాట్లాడండి అని వచ్చి విధేయతగా నిలబడతానండి. వాక్యం దేవుడు మాట్లాడి అది అయిపోయే లోపల నాకు అనారోగ్యం అంతా పోతుందండి, అంటే బలహీనత పోతుందన్నమాట. బలం దేవుని యొక్క వాక్యం వలన బలం. మీరు తెలుసుకోవాలి, ఏలియా దేవుడిచ్చిన ఆహారాన్ని తిని బలం తెచ్చుకొని ఆ బలంతో 40 దినాలు నడుస్తాడనమాట. 4 చోట్ల బైబిల్లో 40 దినాలు అని ఉంటుంది. దానికి ముందు అసలు ఈ తపస్కాలం అని తెలుగులో చెప్పారు. ముందు ఎక్కడ ప్రారంభమైంది, ఏ మాట ఈ తపస్కాలానికి వాడారంటే ముందు గ్రీక్ మాట వాడతారండి. జాగ్రత్తగా మీరు వినాలి దయచేసి. ఇంగ్లీష్లో ఈ తపస్కాలాన్ని లెంటెన్ సీజన్ అంటారండి. ఈ లెంట్ అనే పదము ఒరిజినల్గా గ్రీక్ భాషలో వాడారండి. అక్కడ ఆ పదానికి అర్థం ఏంటంటే లెన్స్ అన్నమాట. గ్రీక్లో లెన్స్ LENZ అంటే అర్థం ఏంటంటే స్ప్రింగ్ అన్నమాట. స్ప్రింగ్ అంటే తెలుగులోకి వచ్చేసరికి వసంతకాలం. వసంతకాలంలో ప్రకృతిలో చెట్లు ఎలా పుష్పించి ఫలిస్తాయో మన ఆత్మ కూడా మనం కూడా పుష్పించి ఫలించాలన్నమాట. ఆత్మ ఫలాలు ఫలించాలి. ఏంటి ఆత్మ ఫలాలంటే ప్రేమ అండి. గలతీ 5లో 22, 23లో పౌలు రాస్తాడు, ఆత్మ ఫలములు ఏవనా ప్రేమ, ఆనందం, సంతోషం, ఓర్పు, మంచితనం. ఒక వ్యక్తిలో యేసు ప్రభు ఆత్మ వచ్చి మన ఆత్మతో కలిశాడనుకోండి, అప్పుడు పుట్టే ఫలం అన్నమాట. దంపతులు భార్యాభర్తలు కలిసినప్పుడు ఒక బిడ్డ ఎలా పుడుతుందో దేవుని ఆత్మ, యేసు ఆత్మ, మన ఆత్మ కలిస్తే పుట్టే ఫలాలు ప్రేమ. నిన్న ధ్యానించుకున్నాం కదా, హంగేరి ఎలిజబెత్ అమ్మ అంత కరుణ కలిగి ఉందంటే అది ఆమె శరీరంలోంచి వచ్చిన ప్రేమ కాదండి, అది యేసు ప్రభువుతో ఆమె ఆత్మ ఏకమైనప్పుడు పుట్టిన ఆ ఫలమే ప్రేమ అన్నమాట. దాన్నే ఆత్మలో జన్మించుట, బార్న్ అగైన్, తిరిగి జన్మించుట అని అంటారనమాట. సో మళ్ళా మనం లెన్స్ అనే మాట గ్రీక్ మాట నుంచి లెంట్ అనే ఇంగ్లీష్ మాట వచ్చిందండి. లెన్స్ అనే మాటకి ఇంగ్లీష్లో అర్థం ఏంటంటే స్ప్రింగ్. స్ప్రింగ్ అంటే తెలుగులో వసంతకాలం. వసంతకాలంలో చెట్లు ఎలా పుష్పించి ఫలిస్తాయో అది ఈ సీజనే కదా. ఇంకా కొంచెం మనం ఉన్నట్లయితే వేప చెట్లు చూసారా, వేప పూత వస్తుంది. మామిడి చెట్లు మామిడి పూత ఎంత బాగుంటుందండి చూడాలంటే. ఇంకా కొంచెం మామిడికాయలు, వేప పువ్వు, ఉగాది పచ్చడి అని చేసుకుంటారు కదా. అయితే ఈ వసంతకాలంలో చెట్లకి ఏం జరుగుతుందంటే ఎండుటాకులన్నీ రాలిపోతాయండి. ఆకులన్నీ ఎండుటాకులు రాలిపోయిన తర్వాత మళ్ళా చిగుళ్ళు పుడతాయి, కొత్త చిగుళ్ళు పుడతాయి, పుష్పిస్తాయి, ఫలిస్తాయి. మన ఆత్మ యేసు ఆత్మతో కలిసి ఫలించాలన్నమాట. మీరు అధికముగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడతాడు. యేసు ప్రభు యోహాను సువార్తలో చెప్తారనమాట. 15వ అధ్యాయం తప్పకుండా చదువుకోవాలండి చాలాసార్లు. ఏంటంటే నేను ద్రాక్షవల్లి, మీరు కొమ్మలు. అంటే ఆయన ద్రాక్షవల్లి అవుతే ఆయన ఆత్మ
మన ఆత్మ ఏంటంటే కొమ్మ అన్నమాట, ఆయనతో అంటు కట్టబడాలి. అందుకే తపస్కాలం అనంటే ఆయనతో అంటు కట్టబడే కాలం అన్నమాట. లేకపోతే ఆయన ఆత్మతో మన ఆత్మకి వివాహం జరిగే కాలం అన్నమాట. అప్పుడు మనం కాదు జీవించేది, యేసే మన ద్వారా జీవిస్తాడనమాట. సో వసంతకాలం అది కూడా మనం ధ్యానించుకుందామండి. వసంతకాలం గలతీ 5లో 16 నుంచి 23 చదివితే అక్కడ పౌలు రాస్తాడు, మీరు ఇప్పుడు శరీరంలో జీవించొద్దు. అంటే ఏం తినాలి, ఏం త్రాగాలి అవంతా వద్దు, మీరు ఆత్మలో జీవించండి అని చెప్తాడు. అంటే ఆత్మ యాక్టివ్గా ఉండాలి, శరీరం ఏంటి ఇన్యాక్టివ్ అయిపోవాలన్నమాట. ఇంకా ఈ లోకానికి సంబంధించినవన్నీ కూడా మనము రెస్ట్ అన్నమాట, వాటన్నిటికీ రెస్ట్ ఇచ్చేసి ఆత్మలో దేవునితో కనెక్ట్ అయి జీవించాలి. అలా మోషే సినాయి పర్వతం మీద 40 దినాలు 40 రాత్రులు ఉన్నాడు అని నిర్గమకాండంలో 24వ అధ్యాయంలో 18వ వచనంలో ఉంటుందండి. అలాగే 34-28 2 మార్లు మోషే దేవుని సన్నిధిలో గడుపుతాడండి. అక్కడ దేవుని యొక్క శక్తిని చూస్తాడు, దేవుని శక్తిని పొందుతాడు, మహిమను చూస్తాడు. మీరు మెల్లగా చదివితే ఇది చదవండి ఈరోజు. నిర్గమకాండం 24:12 నుంచి దేవుడు మోషేకి చెప్తాడు, నువ్వు కొండెక్కి పైకి వచ్చేసాయి, నేను 10 ఆజ్ఞలు బోధించాను కదా ప్రజలకి, అవన్నీ కూడా 2 రాతి పలకల మీద రాసి నీకు ఇస్తాను. అప్పుడు మోషే కొండ ఎక్కేటప్పుడు తనతో పాటు తన శిష్యుడు అనమాట, ఒక కొడుకులాగా యెహోషువను కూడా తీసుకొని వెళ్తాడు. ఇద్దరు కొండ ఎక్కుతారండి. ఆ కొండ మీద మోషే సరాసరి మేఘంలోనికి ప్రవేశిస్తాడు. ఆ కొండ అంతా సినాయి పర్వతం అంతా దేవుని మహిమతో నిండిపోయిందనమాట. దట్ మౌంటైన్ వాజ్ ఫిల్డ్ విత్ గాడ్స్ గ్లోరీ. ఆ గ్లోరీలోనికి వెళ్ళిపోయాడనమాట. ప్రజలంతా కింద ఉన్నారు, ఏం తాగాలి, ఏం తినాలి అని ఉన్నారు. మోషే మాత్రము అందరినీ విడిచిపెట్టి కొండ మీద మేఘంలోనికి వెళ్ళిపోయాడు. అంటే దేవుడు అక్కడికి మేఘంలాగా వచ్చారు. ఆ మేఘంలోనికి మోషే వెళ్ళిపోయాడండి. 6 రోజులు అలా ఉంటాడు. 7వ రోజు దేవుడు ఆయనతో మాట్లాడతాడనమాట. ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన అన్నీ రాస్తాడండి. ఇంకొక మారు కూడా కొండ మీదకి వెళ్తాడు, దేవుడు చెప్పినవన్నీ రాస్తాడు. అయితే దేవుడిని ఒక్కటి అడుగుతాడండి మోషే ప్రార్థన. మన ప్రార్థన కూడా అలాగే ఉండాలి. నిర్గమకాండం 33:18 లార్డ్ లెట్ మీ సీ యువర్ గ్లోరీ. ప్రభువా నేను నీ మహిమను చూడాలి, నీ తేజస్సుని చూడాలి. అప్పుడు దేవుడు ఆయనకి తన తేజస్సుని చూపిస్తాడండి. తన గుణాలేంటి కూడా చెప్తాడనమాట. నా మహిమను నీకు చూపిస్తాను, నా మంచితనాన్ని నేను నీ ముందు నేను సాగిపోయేలాగా చేస్తాను. మోషే ముందు మంచితనం, దేవుని మహిమ అంటే దేవుని మంచితనమేనండి. నిన్న హంగేరి ఎలిజబెత్ అమ్మ గురించి తెలుసుకున్నాం కదా, ఆమెలో ఎంత దేవుని మంచితనం అండి. ఇప్పుడు కూడా మనము అలాంటి మంచితనం, దేవుని మహిమ అంటే దేవుని యొక్క మంచితనమే. ఈరోజు మనం బ్రతికున్నాము. ఏదేది మీరు కలిగి ఉన్నారో నేను కలిగి ఉన్నాను, నేను ఇలా నిలబడ్డానంటే అది దేవుని యొక్క మంచితనం. ఊపిరి పీల్చుకుంటున్నాము, ఇలా చూస్తున్నాము కళ్ళతో, ఇలా చేతులు కదుపుతున్నాను అంటే దేవుని మంచితనం. దేవుడు మంచివాడు, దేవుడు ప్రేమ. కనుక మనం కూడా ప్రేమని పొంది ఛార్జింగ్ అని అంటే అర్థం ఏంటంటే దేవుని నుంచి మనం ఏం పొందాలంటే దేవుని యొక్క మంచితనాన్ని, దేవుని యొక్క ప్రేమని, ఆ ప్రేమని అందరికీ ఇవ్వాలన్నమాట. అది అలా మోషే దేవుని సన్నిధిలో 40 పగళ్ళు 40 రాత్రులు ఉంటాడు. దేవుని యొక్క మంచితనం అంతా పొందుతాడండి. ఆయన కొండ దిగి వచ్చినప్పుడు నిర్గమకాండం 34:29 దేవుని సన్నిధిలో ఉండి వచ్చుట వలన ఆయన ముఖం ప్రకాశిస్తూ ఉందంట. మనం కూడా ఈ 40 దినాలు అయిపోయే లోపల ఫుల్ ఛార్జింగ్ దేవుని మంచితనంతో, దేవుని నీతితో, దేవుని ప్రేమతో నింపబడి మనం కూడా
ప్రకాశించాలి. హంగేరి ఎలిజబెతమ్మ లాగా ప్రకాశించాలి. మనం కూడా దేవుని యొక్క ప్రేమని లోకానికి ఇవ్వాలి. అంతేకాని శరీరంతో చేసే ఏ ఆచారాలు కాదండి. మన ఆత్మ దేవుని ఆత్మతో కనెక్ట్ అయిపోయి దేవుడు అనుకోండి, ఇదేమో పరిశుద్ధ ఆత్మ అన్నమాట. ఛార్జర్ పరిశుద్ధాత్మ ద్వారా మన ఆత్మ దేవునితో కనెక్ట్ అయిపోయి, మన మనస్సు కూడా దేవునితో కనెక్ట్ అయిపోయి దేవుని శక్తిని పొందాలి. కానీ శరీరంతో కొన్ని ప్రార్థనలు చేస్తూ ఇది తీసేసి మనసు నిండా ఈ లోకపు ఆశలు, హృదయం నిండా ఈ లోకం ఉన్నప్పుడు అప్పుడు దేవుని శక్తి మనం పొందలేమండి. మొత్తం 4 చోట్ల ఉంటుందండి 40 దినాలు అనేది అన్నమాట. బైబిల్లో బేస్ ఎక్కడ అంటే ఇదో ఇక్కడ నిర్గమకాండంలో 24:18, 34:28. ఆ తర్వాత ఏలియా అండి. ఏలియా 1 రాజులు 19వ అధ్యాయంలో 8వ వచనం. మీరు అవన్నీ రాసుకోనండి దయచేసి. అక్కడ ఏలియా జెజబెల్ రాణికి భయపడి ఆమె చంపేస్తా అంటది అన్నమాట. ఎందుకంటే ఏలియా కార్మెల్ కొండ మీద మరి బాలు ప్రవక్తల్ని 450 మందిని చంపేస్తాడండి. అప్పుడు ఆమెకు తెలిసి అంటుంది, ఈరోజు నువ్వు ఎట్లా నా ప్రవక్తని చంపావో రేపు నేను చంపకపోతే నా దేవతలు నా ప్రాణాన్నే బలిగొందురుగాక. అప్పుడు 19వ అధ్యాయం ఏముంటుందంటే 1 రాజులు 19. ఏలియా రాణి మాటలకు భయపడి, జెజబెల్ రాణి భయపడి పారిపోతాడండి. ఒక రేగు చెట్టు కింద పడుకుంటాడనమాట. నిరాశ. ఇంకా ప్రభుని అడుగుతాడు, ప్రభా నా ప్రాణాలు తీసుకో ప్రభా ఇంకా. ఎందుకంటే ఆమెకు భయపడి ప్రభుని అడుగుతున్నాడనమాట. వీళ్ళు ఇజ్రాయేల్ ప్రజలు మీ బలిపీఠాలని కూల్చేశారు, మీ ప్రవక్తని చంపేశారు, నేనొక్కడే మిగిలిపోయాను, నన్ను కూడా నువ్వు నా ప్రాణాలు తీసేసుకో ప్రభా. అంత నిరాశ అన్నమాట. దైవజనులకి వచ్చే కష్టాలండి దేవుని పని మనం చేస్తున్నప్పుడు అన్నమాట. అప్పుడు ఆయన ఆ రేగు చెట్టు కింద నిద్రపోయాడంటే, రేగు చెట్టు ముళ్ళ చెట్టు కదండి, అంటే అన్ని బాధలు అన్నమాట. ఆయన చుట్టూ ముళ్ళు. అప్పుడు డిప్రెషన్లో ఉండి నిద్రపోతాడనమాట. నిరాశలో ఉన్న వాళ్ళు ఎక్కువసేపు నిద్రపోతారు. ఎందుకంటే రియాలిటీని యాక్సెప్ట్ చేయలేక అనమాట. లేస్తే మళ్ళీ ఆ బాధలే గుర్తొస్తాయని. కొంతమంది ఏమో సైతాన్ ఏం చేస్తాడంటే, నువ్వు తాగు నీ బాధలు మర్చిపోవడానికి ఇట్లాంటి ఆలోచనలు పెడతాడు, లేకపోతే నువ్వు చచ్చిపో. అట్లా ఎప్పుడు చేయకూడదండి. కానీ దేవుడు తన సేవకులను విడిచిపెట్టాడు. ఏలియా నివసించిందే దేవుని కొరకు. పరలోకం నుంచి దేవదూత ద్వారా ఆహారాన్ని పంపిస్తాడు. ఒక రొట్టెని, తర్వాత నీళ్లు పంపిస్తాడు. దేవదూత లేపుతాడు, లేచి భుజించు అంటే లేచి చూస్తే ఆయనకి రొట్టె కనబడుతుంది, తింటాడు. తర్వాత ముంతలో నీళ్ళు తాగి మళ్ళీ పడుకుంటాడు. ఎందుకంటే మళ్ళీ లేస్తే జెజబెల్ రాణి గుర్తొస్తుంది అని. అప్పుడు మళ్ళా దూత ద్వారా ఆహారాన్ని పంపిస్తారు. నువ్వు భుజించు, నువ్వు ఇంకా చాలా దూరం నడవాలి తెలుసా అన్నప్పుడు రెండోసారి భుజించిన తర్వాత బలం వస్తుందండి, ఇంకా ధైర్యం వచ్చేస్తుంది అనమాట. అప్పుడు ఆయన ఇంకా నిద్రపోడు. ఇంకా అప్పుడు దేవుడు పంపిన ఆహారాన్ని భుజించిన తర్వాత ఆయన లేచి 40 దినాలు నడిచి దేవుని కొండ అయిన సినాయి పర్వతం, హోరేబు కొండని చేరుకుంటాడు. సినాయి పర్వతానికి ఇంకో పేరు హోరేబ్ అనమాట. అప్పుడేమో మోషే, ఇప్పుడేమో ఏలియా అనమాట. ఇంకా మూడవది ఎప్పుడు అనంటే యోనా గ్రంథంలో అండి. అక్కడ నీనెవే ప్రజలు పశ్చాత్తాపడాలి అని, పశ్చాత్తాపాన్ని గురించి దేవుడు ఏ సందేశం ఇస్తారో యోనాకి అది ప్రజలకి బోధిస్తాడు. అప్పుడు రాజు, ప్రజలు, పశువులు కూడా, నరులు పశువులు కూడా 40 దినాలండి గోనె ధరించి బూడిద మీద కూర్చొని మరి 40 దినాలు వాళ్ళ పాపాలను ఒప్పుకుంటారండి. ప్రభా మమ్మల్ని మన్నించండి, మాకు తెలియదు ఇట్లా హత్యలు చేయడం తప్పు అని. యుద్ధాలు చేసి మనుషులను చంపి యుద్ధంలో వాళ్ళు దోచుకుంటారు ఒక దేశం తర్వాత ఇంకొక దేశాన్ని అన్నమాట. మన్నించండి అని. దొంగతనాలు, హత్యలు చేశాం, తాగుడు, వ్యభిచారము, మమ్మల్ని మన్నించండి అని అన్ని పాపాలను ఒప్పుకొని వాళ్ళ దుష్కార్యాలని విడిచిపెడతారండి. అప్పుడు దేవుడు మరి తాను చెప్పినట్లుగా వాళ్ళని శిక్షించకుండా జాలిపడి మనసు మార్చుకొని వాళ్ళని మన్నిస్తారనమాట. అది కనుక దీన్ని పశ్చాత్తాప కాలం అనొచ్చు. తర్వాత 4వ మారు ఎక్కడ ఉంటుందంటే మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఉంటుందండి.
1, 2 వచనాలు కానీ, లేదా లూకా సువార్త కూడా 4వ అధ్యాయం అన్నమాట. యేసు ప్రభు పరిశుద్ధాత్మని పొందిన తరువాత అప్పుడు ఆయన పరిశుద్ధాత్మ వలన ఎడారికి కొనిపోబడతాడు. పరిశుద్ధాత్మని పొందారు యేసు ప్రభు. ఎప్పుడు అనంటే 30 సంవత్సరాలు వాళ్ళ అమ్మ నాన్న దగ్గర ఉండి సెలవు తీసుకొని నజరేతు నుంచి, గలిలియా నుంచి యోర్దాను నదికి వస్తాడు. అక్కడ బాప్తిస్మ యోహాను బాప్తిస్మాలు ఇస్తూ ఉంటే ఈయన కూడా బాప్తిస్మం తీసుకుంటాడు. అప్పుడు బాప్తిస్మ యోహాన్ అంటారు, అమ్మో నేను మీకు బాప్తిస్మం ఇవ్వాలా, నేనే మీ నుంచి పొందాలంటే, అలా కాదయ్యా, దేవుని చిత్తాన్ని మనం ఈ విధంగా నెరవేరుద్దాం. దేవుడి చిత్తం ఏంటంటే నేను మీ దగ్గర నుంచి బాప్తిస్మం తీసుకోవాలి. అప్పుడు బాప్తిస్మ యోహాను ఆయనకి బాప్తిస్మం ఇస్తాడు. ఆ తర్వాత యేసుప్రభు నీటి నుంచి వెలుపలికి వచ్చి ప్రార్థిస్తుండగా పరలోకం తెరవబడి పరిశుద్ధాత్మ శరీర రూపంలో ఆయన మీదకి వస్తారు. అప్పుడు పరలోకం నుంచి పరలోక తండ్రి ఏం చెప్తారంటే, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తున్నాను. ఇప్పటి వరకు ప్రతీది తల్లిదండ్రులకి లోబడి ఉండడం దేవుని చిత్తం చేశాడు. ఆ తర్వాత నీళ్ళలో మునగడం అంటే అర్థం ఏంటంటే, పరలోక తండ్రి, నాన్న నేను నా చిత్తానికి మరణిస్తున్నాను, స్వయం చిత్తానికి. నా శరీరం చెప్పినట్లు, మనసు చెప్పినట్లు నేను చెయ్యను. ఈ శరీరాన్ని నువ్వు నాకు ఇచ్చావు నీ చిత్తం చేయడానికి, నేను నీ చిత్తానికి నన్ను సమర్పించుకుంటున్నాను. అది అండి బాప్తిస్మం యొక్క అర్థం అన్నమాట. ఇంకా ఆ బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఇప్పుడు పరిశుద్ధాత్మ వచ్చారు. పరిశుద్ధాత్మే యేసు ప్రభుని సైతాన్చే శోధింపబడడానికి ఎడారికి తీసుకొని పోతారండి. అక్కడ యేసు ప్రభు 40 దినాలు ఉపవాసం చేస్తూ ఉండగా సైతాన్చే శోధింపబడతారు అని రాయబడి ఉంటుందండి. అయితే సైతాన్ తెచ్చిన 3 శోధనలు, ఒకటి శరీరానికి సంబంధించింది తినాలి అని, ఇంకొకటి మరి లోకానికి సంబంధించింది, ఇంకొకటి మరి నేత్రాశకి సంబంధించింది. అన్నీ కూడా వాక్యం ద్వారా యేసు ప్రభు జయిస్తారండి. ఒక్కసారి మనము ఈ క్యాలెండర్, దైవార్చన క్యాలెండర్ కూడా చూద్దాము. ఎందుకంటే ఈ తపస్కాలం ఎన్ని రోజులు అనేది ఒక్కసారి చెప్తాను. ఇది 40 దినాలు ప్లస్ 6 ఆదివారాలు, అంటే 46 దినములండి. కానీ ఆదివారాల్ని మరి తపస్కాలంగా గణించారనమాట. ప్రతి ఆదివారము ఒక పండుగ, పునరుత్థాన పండుగ. కాబట్టి మీరు తెలుసుకోనండి, 40 దినాలు ప్లస్ 6 ఆదివారాలు అంటే మొత్తం 46 దినాలు. అది విభూది బుధవారం నిన్న కదా తో ప్రారంభమయ్యి పరిశుద్ధ శనివారంతో ముగుస్తుందండి. ఇందులో 7 బుధవారాలు కూడా ఉంటాయి. మొదటిది విభూది బుధవారం అన్నమాట. ఇవి మీరు జ్ఞాపకం ఉంచుకోనండి. ఒక్కసారి నేను మళ్ళా దైవార్చన క్యాలెండర్ ద్వారా మీకు 6 సీజన్స్ అన్నమాట మన క్యాలెండర్లో ధ్యానించుకుందాం. దైవార్చన క్యాలెండర్ 2024 చూడండి. ఇందులో 6 కాలాలు ఉంటాయండి. ఆగమన కాలం అంటే యేసు ప్రభు విచ్చే కాలం అన్నమాట, కమింగ్ ఆఫ్ క్రైస్ట్. అది క్రిస్మస్కి ముందు ఉన్న 4 ఆదివారాల కాలం అండి. తర్వాత క్రీస్తు జయంతి కాలం, క్రిస్మస్ నుంచి 3 రాజుల పండుగ వరకు అన్నమాట. ఆ తర్వాత సామాన్య కాలం అంటే ప్రత్యేకమైన పండుగలేమి, ఈవెంట్స్, యాక్చువల్గా ప్రత్యేకమైన ఈవెంట్స్ ఏమీ లేవు, అంటే ప్రత్యేకమైన సంఘటనలు అన్నమాట, నో స్పెషల్ ఈవెంట్స్. తర్వాత తపస్కాలం అండి. ఇది 46 రోజులు చెప్పాను కదా, 40 దినాలు ప్లస్ 6 ఆదివారాలండి. పరిశుద్ధ శనివారంతో ముగుస్తుంది అన్నమాట. అందులో చివర 3 రోజులు పాస్కా 3 నాళ్ళు అంటారండి. ఆ తర్వాత పునరుత్థాన కాలం 50 రోజులండి. పునరుత్థానం అంటే ఈస్టర్ కదా, ఈస్టర్ నుంచి పెంతెకొస్తు అన్నమాట. పెంట అంటే 50, కనుక ఇది 50 రోజులు అన్నమాట. ఇదేమో 46 రోజులు, అట్లా గుర్తుపెట్టుకోండి. ఇంకా పెంతెకొస్తు తర్వాత మిగిలినటువంటి కాలాన్ని సామాన్య కాలం అంటారండి. ఈ సామాన్య కాలంలో చివరి ఆదివారం క్రీస్తురాజు పండుగ అన్నమాట. అంటే యేసురాజు మన హృదయంలో రాజుగా పరిపాలిస్తాడు. ఆయన వాక్యము మనకి రాజశాసనంలాగా మనం పాటించాలి అన్నమాట.
ఇక్కడ ఒకసారి చూద్దామండి. ఆగమన కాలం, అడ్వెంట్ సీజన్, క్రీస్తు జయంతి కాలం, క్రిస్మస్ సీజన్, తపస్ కాలం. ఇప్పుడు మనం తపస్ కాలంలో ఉన్నాం. 46 days. ఇవి మీ పిల్లలకి చెప్పండి, మీరు కూడా డౌన్లోడ్ చేసుకునండి. ఇది పాస్కా మూన్నాళ్ళు, ఇది కూడా తపస్కాలంలోదే అండి. 4వది 3వది ఒకటే తపస్కాలం. తర్వాత ఇది పునరుత్థాన కాలం, ఈస్టర్ 50 days అని చెప్పాను. తర్వాత సామాన్య కాలం, దాదాపు 6 నెలల కంటే కొంచెం ఎక్కువగానే ఉంది చూడండి. ఇక్కడ చూద్దాము ఈ ఆగమన కాలం. ఇక్కడ నుంచి ఇక్కడ చూద్దాం. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? December 3rd నుంచి 24th December వరకు అన్నమాట. ఆ తర్వాత క్రీస్తు జయంతి కాలం December 25 నుంచి January 7 వరకు అండి. ఇందులో క్రీస్తు జయంతి తర్వాత మొదటి ఆదివారము తిరుకుటుంబ పండుగ, రెండో ఆదివారం ముగ్గురు రాసుల పండుగ అండి. దాంతో క్రీస్తు జయంతి కాలం అయిపోతుంది. తర్వాత సామాన్య కాలం యేసు బాప్తిస్మ పండుగతో ప్రారంభమవుతుందండి. విభూది బుధవారం ముందు రోజు ఇది అయిపోతుంది అన్నమాట. అంటే 13వ తారీఖు ఫిబ్రవరికి ఇది అయిపోయింది. 14వ తారీఖు నుంచి విభూది బుధవారంతో తపస్కాలం మొదలవుతుందండి. మరలా పరిశుద్ధ శనివారం, పాస్క జాగరణ శనివారం మార్చి 30వ తారీఖు అన్నమాట. దాంతో అయిపోతుంది. అంటే తపస్కాలంలో ఒక భాగమే పరిశుద్ధ వారం కూడా అన్నమాట. కనుక 14 ఫిబ్రవరి నుంచి మార్చి 30 వరకు తపస్కాలం, 46 దినాలు. పరిశుద్ధ వారం స్పెషల్ అన్నమాట. ఎందుకంటే మరి యేసు ప్రభు శిలువలో మరణిస్తారు కదా, కడరాత్రి భోజనము అది. తర్వాత పునరుత్థాన కాలం 50 రోజులు, ఈస్టర్ పండుగ, పునరుత్థాన పండుగ నుంచి పెంతెకోస్తు పండుగ వరకు అన్నమాట. ఇక్కడ చూడండి డేట్స్ 31 ఈస్టర్, తర్వాత 19 మే నెల వరకు అన్నమాట. దాంతో అది పెంతెకోస్తు పండుగ ఇది అయిపోతుందండి. ఇంకా తర్వాత సామాన్య కాలం అన్నమాట. అందులో పెంతెకోస్తు తర్వాత వచ్చే మొదటి ఆదివారం త్రియేక దేవుని పండుగ, ఆ తర్వాత దివ్య ప్రసాద పండుగ, తర్వాత ఆదివారం సామాన్య కాలంలో చివరి ఆదివారము క్రీస్తురాజు పండుగ అండి. ఇక్కడ నుంచి ఏదో 20 ఏప్రిల్ నుంచి నవంబర్ 30 వరకు అన్నమాట. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభా, మోషే మీ సన్నిధిలో గడిపాడు ప్రభా. సినాయి పర్వతం మీద మీ శక్తిని పొందాడు, అలాగే మీ మహిమని ఆయన పొందాడు. ఇంకా మీరు చెప్పినవన్నీ కూడా విన్నాడు ప్రభా. మరి 5 గ్రంథాలని కూడా రాస్తాడు తండ్రి. లోకానికి ఒక ఆశీర్వాదకరంగా మారాడు. మీ శక్తిని పొందాడు తండ్రి, మీ మహిమని పొందాడు, మీ స్వభావాన్ని, మీ ప్రేమని పొందాడు. నాయన ఆ కృప మాకు కూడా దయచేయండి. పరిశుద్ధ ఆత్మ దేవా, మమ్మల్ని దేవుని యొక్క శక్తితో నింపండి, మీ శక్తితో నింపండి. మేము బైబిల్ చదువుకొని తండ్రి ఆ వాక్యాన్ని చదువుతున్న వాక్యాన్ని విధేయించడానికి మాకు శక్తిని దయచేయమని యేసు ప్రభులాగా మమ్మల్ని మార్చండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ 40 దినాలు మనం యేసు ప్రభు రూపంలోనికి మారాలండి. అది ఈ తపస్కాలం వెనకాల మన శ్రీ సభ యొక్క ఉద్దేశం. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. For information, please contact us. Our address, Mrs. Jacinta Rani, 214 Pavani Estates, near St. Anthony's High School, Himayat Nagar, Street number 8, Hyderabad 29. మంచు జల్లు, ఇది మహిమ జల్లు, మంచు జల్లు.